హైకోర్టులో జమునా హ్యాచరీస్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే మే 1-2న జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దంటూ హైకోర్టు సూచించింది. నోటీసులు ఇచ్చి విచారణ చేయండి అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. జమునా హ్యాచరీస్ కేసులో హైకోర్టు విచారణ ముగిసింది. వెనుక గేట్ నుంచి కాదు రాచ మార్గంలో వెళ్లి విచారణ చేయండి అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. జమునా హ్యాచరీస్ కేసులో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. మే 1-2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశించింది కోర్టు. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పష్టం చేసింది. వెనుక గేట్ నుంచి కాదు రాచ మార్గంలో వెళ్లి విచారణ చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. జమునా హ్యాచరీస్ కేసులో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. మే 1-2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పష్టం చేసింది. జమునా హ్యాచరీస్ కేసులో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. మే 1-2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశించింది కోర్టు. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పష్టం చేసింది. జమునా హ్యాచరీస్ కేసులో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది.
మే 1, 2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశించింది కోర్టు. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పష్టం చేసింది. ఇక పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సోమగోపాల్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో సోమగోపాల్, చెప్పండి, ఈ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సో నోటీసులు ఇచ్చి విచారణ చేయండి, అలాగే 1, 2 తేదీలో ఏదైతే విచారణ జరిగిందో దాన్ని పరిగణలోకి తీసుకోవద్దంటూ కూడా సూచించింది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? జమునా హ్యాచరీస్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 1, 2 తేదీన జమునా హ్యాచరీస్ లో జరిగిన విచారణని పరిగణలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే నోటీసులు ఇచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ మొదలు కావాలి, విచారణ మొదలు కావాలి. ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్ అంటే ఈ హైకోర్టులో విచారణ ముందు జరిగిన విచారణ గాని ఆ నివేదికను గాని పరిగణలోకి తీసుకోవద్దు, కలెక్టర్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోవద్దు యాక్షన్ విషయంలో అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా తమ పొలాల్లోకి వచ్చి విచారణ చేశారని జమునా హ్యాచరీస్ తరఫున ఇవాళ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జమునా హ్యాచరీస్ తరఫున సుదీర్ఘంగా ఇవాళ వాదనలు జరిగాయి. విన్న తర్వాత మొత్తం హైకోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలి, శుక్రవారం ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదు. అలాగే ప్రభుత్వం బ్యాక్ గేట్ నుంచి వెళ్లి విచారణ చేయడం కాదు, రాచమార్గంలో ముందు గేట్ నుంచే వెళ్లి విచారణ చేయండి, అంత పద్ధతి ప్రకారం నిబంధనల ప్రకారం చేయండి. నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఫర్దర్ గా విచారణ ఉండాలి అని, పాత విచారణను పరిగణలోకి తీసుకోవద్దని స్పష్టంగా తెలంగాణ హైకోర్టు ఇవాళ ఆదేశాలు చేసింది. అలాగే ప్రతివాదులందరికీ కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్. జమునా హ్యాచరీస్ కేసులో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. మే 1, 2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశించింది కోర్టు. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. జమునా హ్యాచరీస్ కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. మే 1, 2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశించింది కోర్టు. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పష్టం చేసింది. ఇక అలాగే ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
జమునా హ్యాచరీస్ కేసులో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. మే 1, 2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశించింది కోర్టు. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. తను ప్రస్తుతం ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో విక్రమ్, చెప్పండి, ఆ తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. ఇక కౌంటర్ దాఖలు చేయమని కూడా ప్రభుత్వానికి ఆదేశించింది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సౌజన్య, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, పిటిషనర్ తరఫున దేశాయి ప్రకాష్ రెడ్డి, సీనియర్ కౌన్సిల్ దేశాయి ప్రకాష్ రెడ్డి వాదనలు హోరాహోరీగా వినిపించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా వాదనలు కొనసాగాయి. ప్రాథమికంగా కోర్టు అంచనాకు వచ్చిన అంశం ఏంటంటే, అధికారులు అంత హడావిడిగా వెళ్లి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా విచారణ జరపడం, ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యి విచారణ చేపట్టడం అనేది ప్రాథమికంగా పొరపాటు జరిగిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లకు నోటీసు ఇచ్చి వారికి తగిన సమయం ఇచ్చిన తర్వాతనే విచారణ చేయాలి. మొత్తం ఆ భూమి మొత్తం అచ్చంపేట ప్లస్ హకీంపేటలో ఉన్న భూమిని మొత్తం సర్వే చేయాలి, ఎంక్వైరీ చేయాలని కోర్టు ఆదేశించడం జరిగింది. ఎంక్వైరీ కంటే ముందు పిటిషనర్లకు నోటీస్ ఇవ్వాలి, పిటిషనర్లకు తగిన సమయం ఇవ్వాలని చెప్పింది. శుక్రవారం నోటీస్ ఇచ్చి సోమవారం సమాధానం చెప్పండి అనే తరహాలో కాకుండా వారికి తగిన సమయం, స్పందించడానికి తగిన సమయం ఇవ్వాలని చెప్పడం జరిగింది. కలెక్టర్ మే 1, 2 తేదీల్లో కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు మీద ఆధారపడకూడదు, దాన్ని పక్కన పెట్టాలని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఎంక్వైరీ భూ సర్వే మొత్తం ఇండిపెండెంట్ గా జరగాలని చెప్పింది. కలెక్టర్ నివేదిక పైన, కలెక్టర్ నివేదికలో ఉన్న వ్యాఖ్యల పైన కానీ ఆధారపడకూడదని హైకోర్టు చెప్పడం జరిగింది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ విక్రమ్. రైట్, అది జమునా హ్యాచరీస్ కేసులో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. మే 1, 2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశించింది కోర్టు. ఇక సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఇక తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. జమునా హ్యాచరీస్ కేసులో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదని స్పష్టం చేసింది. మే 1, 2 తేదీల్లో జరిగిన ఆ విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశించింది కోర్టు.
సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పష్టం చేసింది. ఇక ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సోమగోపాల్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో సోమగోపాల్, చెప్పండి, ఏదైతే 1-2 తేదీల్లో మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ వెళ్లి విచారణ చేసి నివేదిక ఇచ్చారో అది చెల్లదంటూ ఇప్పుడు హైకోర్టు జారీ చేసింది, ఆదేశాలు ఇచ్చింది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఈ జమునా హ్యాచరీస్ కేసులో కొత్తగా విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు అంటే మే 1-2 తేదీల్లో చేసిన విచారణ చెల్లదని స్పష్టంగా హైకోర్టు చెప్పింది. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఇప్పటికే విచారణ చేసి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక చెల్లదు. ప్రస్తుతం మళ్ళీ ఫ్రెష్ గా నోటీసులు జారీ చేసి ఆ తర్వాత నిబంధనల ప్రకారం విచారణ మొదలు పెట్టండి అని సూచించింది. అయితే హడావిడిగా ఎవరికి నోటీసులు ఇవ్వకుండా ఏదో బ్యాక్ గేట్ ద్వారా వెళ్లి విచారణ చేయడం సరైనది కాదు. ప్రభుత్వం అధికారికంగా నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి రాజమార్గంలో గేట్ ద్వారా వెళ్లి చేయాలి, బ్యాక్ గేట్ ద్వారా వెళ్లి విచారణ చేయాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. జూలై 6వ తేదీకి ఈ కేసు వాయిదా వేసింది. ఆలోగా మొత్తం విచారణ చేసే అవకాశం, అంటే మెదక్ జిల్లా కలెక్టరు అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవి చాలా వరకు కూడా పొలిటికల్ డిసిషన్స్. ఆ పొలిటికల్ డిసిషన్ పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు, కానీ విచారణకు సంబంధించి ఫర్దర్ గా హైకోర్టుకు ఫ్రెష్ గా మళ్ళీ నోటీసులు జారీ చేసి విచారణ చేసి కొత్త రిపోర్ట్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కౌంటర్ లో ఇవన్నీ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా జమునా హ్యాచరీస్ కు కొంత ఊరటగా మనం చెప్పొచ్చు. అయితే ఫ్రెష్ గా నోటీసులు ఇచ్చి మళ్ళీ సేమ్ ఇదే విచారణ అధికారులు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం అది జరగనుంది. మెయిన్ గా జమునా హ్యాచరీస్ నుంచి ఇవే అభ్యంతరాలు లేవనెత్తారు. మాకు నోటీసులు ఇవ్వలేదు, ముందు రోజు చెప్పారు, నెక్స్ట్ డే నివేదిక సమర్పించారు. అంటే ఒక రోజులోనే 24 గంటల్లోనే మొత్తం విచారణ పూర్తి చేయడము, అలాగే నివేదిక ఇవ్వడం చేశారు. దాంతో ప్రీ ప్లాన్డ్ గా జరిగింది, నిబంధనల్ని పాటించలేదు మేము, అంటే అందులో రిపోర్ట్ లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. జమునా వైఫ్ గా ఆమె కొడుకుని పేర్కొన్నారు. అలాగే మొత్తం అసైన్ భూముల ఎన్ని ఎకరాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా తప్పు తడకలుగా ఈ నివేదిక ఇచ్చారు. ఇలాంటి అభ్యంతరాలన్నీ కూడా లేవనెత్తారు జమునా హ్యాచరీస్ తరఫున లాయరు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా వాయిదా వేసి మధ్యాహ్నం విచారణ చేసింది. ఇందులో చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు వరకు మెదక్ జిల్లా కలెక్టర్ చేసిన విచారణ చెల్లదు, ఫ్రెష్ గా మళ్ళీ విచారణ మొదలు పెట్టాలి, కొత్తగా నోటీసులు ఇచ్చి ఈ విచారణ మొదలు పెట్టాలి, ఆ తర్వాత ఇచ్చే నివేదికే చెల్లుబాటు అవుతుందని హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ ఆ విచారణ అది ఎప్పుడుండే అవకాశాలు ఉన్నాయి? వాటికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్. జమునా హ్యాచరీస్ కేసులో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది.
మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదని స్పష్టం చేసింది. మే 1, 2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశించింది కోర్టు. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సో విక్రమ్, చెప్పండి, మే 1, 2 తేదీల్లో ఏదైతే విచారణ చేశారో మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, ఆ నివేదిక చెల్లదంటూ ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో తదుపరి విచారణ అది ఎప్పుడుండే అవకాశాలున్నాయి? తదుపరి విచారణ పిటిషనర్లకు నోటీస్ ఇచ్చిన తర్వాత పిటిషనర్లు స్పందన తెలుసుకున్న తర్వాత ఒక డేట్ అనౌన్స్ చేసి ముందుగా వాళ్ళకు పిటిషనర్లకు డేట్ చెప్పి ఆ డేట్ రోజు ఓకే అనుకున్న తర్వాత మాత్రమే అధికారులు భూ సర్వే ప్లస్ ఎంక్వైరీ, పూర్తి స్థాయి భూ సర్వే ప్లస్ ఎంక్వైరీ చేయాలని హైకోర్టు చెప్పడం జరిగింది. దీనిపైన ఇప్పుడు గత 3 గంటల నుంచి విచారణ జరిగింది. హైకోర్టు ప్రాథమికంగా చెప్పింది ఏంటంటే అధికారులు పాటించిన విధానం కరెక్ట్ కాదు. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఇప్పుడు కొత్తగా సర్వే చేసే, కొత్తగా ఎంక్వైరీ చేసే అథారిటీ ఎవరైనా సరే మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చే రిపోర్ట్ పైన ఆధారపడకూడదని హైకోర్టు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా కలెక్టరు, తహసీల్దారు, మిగతా అందరు రెస్పాండెంట్లకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. పిటిషనర్ కూడా అడ్వకేట్ జనరల్ కూడా పిటిషనర్లు సర్వేకు, విచారణకు సహకరించాలని అడ్వకేట్ జనరల్ కోరడం జరిగింది. అడ్వకేట్ జనరల్ కోరిన కోరిక పైన హైకోర్టు కొంచెం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే పిటిషనర్లు సహకరించకపోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? మీరు సరైన విధంగా నోటీస్ ఇచ్చి వాళ్ళ నోటీస్ పైన ఉంచి మీరు ప్రోటోకాల్ ప్రకారం పోతే పిటిషనర్లు సహకరించకపోవడానికి అవకాశమే లేదు. సహకరించకపోతే మీరు సరైన ప్రోటోకాల్లో మీరు ముందుకు వెళ్ళిపోండి. విచారణగా ఆపాలని కూడా కోర్టు ఎక్కడ చెప్పలేదు. చట్ట ప్రకారం విచారణ కొనసాగించాలని చెప్పింది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.